రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, దేవాదుల సృష్టికర్త, అపర భగీరథుడు మన కడియం శ్రీహరి గారికి, అలాగే మా రెవెన్యూ అధికారులకు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, ఇక్కడ ఇప్పగూడెం గ్రామ ప్రజలకు, ఇతర గ్రామాల నుండి వచ్చిన గ్రామ ప్రజలకు, మహిళా సంఘాలకు, పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా తీసుకువస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో, పేద ధనిక తేడా లేకుండా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. అది మీ అందరూ కూడా తీసుకుని ఉంటారు సన్న బియ్యం, అవునా? అలాగే మా భూ సమస్యలు లేకుండా భూభారతి చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా మన దేశంలో ఇంత మంచి సంక్షేమ పథకాలను తీసుకువస్తున్న మన రేవంత్ రెడ్డి గారు. అలాగే మన అహర్నిశలు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మన కడియం శ్రీహరి గారు మన శాసనసభ్యులుగా రావడం నిజంగా మన అదృష్టం. ఈరోజు దాదాపు 1 కోటి పైచిలకు అభివృద్ధి పనులను, సీసీ రోడ్డు పనులను తీసుకువచ్చారు. ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేశాము. అలాగే అహర్నిశలు కృషి చేస్తున్న మన కడియం శ్రీహరి గారికి మనమందరం కూడా వెన్నంటి ఉంటూ ప్రతి కార్యకర్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.